హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు లంచ్ బాక్స్‌లోకైతే నేను మా చిన్నోడి కోసం ఇలాగా ఆలూతో కర్రీ చేశాననమాట. అలాగే లాస్ట్‌లో ఇందులో ఒక 2 గుప్పిళ్ళ మెంతికూరని చక్కగా కడిగేసిన తర్వాత సన్నగా కట్ చేసి వేశాను ఇందులోకి. అంత ఎక్కువ వేసినా కూడా చూడండి ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఇంకా ఇదైతే రైస్ అనమాట వార్చింది. అలాగే ఇదైతే పాలల్లో అటుకులు వేసి నానబెట్టి ఇచ్చాననమాట బ్రేక్‌ఫాస్ట్ కోసం. అలా కావాలని అడుగుతాను. ఇంకా ఇదైతే కొంచెం గంజి కూడా తీసి పెట్టాననమాట. ఈవినింగ్ 4:00కి అలాగా వాళ్ళకి కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండేసి తాగించడానికి ఇవ్వొచ్చని. ఇంకా ఇదైతే సలాడ్ అండి. కీరా, ఆనియన్, టమాటా అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసి కొంచెం చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలిపి ఉడకబెట్టిన పల్లీలు కూడా వేసి ఇలా చేశాననమాట. సలాడ్ మార్నింగ్ వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇదైతే తిన్నారు. ఇంకా సలాడ్ ఉందని మా పెద్దోడైతే ఇలాగా రొట్టెలు చేస్తావా అమ్మ అని అడిగాడు. అందుకని మధ్యాహ్నం లంచ్‌లోకి ఇలాగ రొట్టెలు చేశాను. ఇంకా ఇదైతే టమాటా, ఎర్ర కందిపప్పుతో పప్పండి. ఇందులోకి పోపుకేంటంటే మామూలు రెగ్యులర్ పోపులా కాకుండా ఈరోజు నేను జీలకర్ర, లవంగ అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అది, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసి పోపు పెట్టాననమాట. బావుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పోపు పెట్టుకుంటే బావుంటుంది. పులుపు కోసం కావాలంటే నిమ్మరసం పిండొచ్చు. కాకపోతే ఏం వేసుకోపోయినా కూడా బావుంటుంది పులుపుకి. లవంగాల ఫ్లేవర్ అది పట్టి అయితే చాలా బావుంటుంది. ఇగో ఇందాక నుంచి మీకు బే లీఫ్ చూపిద్దామంటే కనబడలేదు. ఇప్పటికి కనిపించింది. సో, ఇదైతే పప్పండి. ఇలాగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బావుంటుంది. ఇంకా లంచ్ కోసం అయితే నేను మా పెద్దోడి కోసం ఇలాగ అన్నీ అరేంజ్ చేసి ప్లేట్‌లో పెట్టాను. వాడి కోసం సరదాగా. నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా ఈరోజు నుంచి హాలిడేస్ అనమాట. 1 వీక్ వరకు. మళ్ళీ 19th నుంచి స్టార్ట్ అవుతుంది స్కూలు. తన కోసం ఇలా రెడీ చేశాను. ఇలా నచ్చుతుంది తనకి. అంటే థాలీలాగా ఇలా అన్నీ అరేంజ్ చేశాననమాట ప్లేట్‌లో. వాడికైతే బాగా నచ్చింది. ఇంకా ఏంటమ్మా అన్నీ ఇలాగ చేశావు అనేసి అడుగుతున్నాడు. సో, తనకైతే బాగా నచ్చింది. చాలా ఇష్టపడి తింటున్నాడు. మా ఇద్దరికీ ఏంటంటే సేమ్ టేస్ట్ అనమాట. ఇద్దరికీ చపాతీలంటే నచ్చుతాయి. సో, అందుకని ఎక్సైట్ అవుతున్నాడు. నచ్చుతుంది. సో, తిన్నాక వాడికైతే బాగా నచ్చింది. సూపర్ అని చెప్తున్నాడు.